శ్రీవారి లడ్డూ ప్రసాదానికి ఉన్న ఘన చరిత్రను గుర్తు చేసేలా తిరుమల తిరుపతి దేవస్థానం ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతుంది. 310 ఏళ్లకు పైగా చరిత్ర కలిగిన లడ్డూ ప్రసాదం విశిష్టతను భవిష్యత్ తరాలకు తెలియజేసేలా ప్రత్యేక బంగారు నాణెం రూపొందించే ప్రతిపాదనపై టీటీడీ కసరత్తు చేస్తోంది. 1715 ఆగస్టు 2న తిరుమలలో అధికారికంగా లడ్డూ తయారీ ప్రారంభమైనట్టు చరిత్ర చెబుతోంది. అంతకుముందు భక్తులకు బూందీ రూపంలో ప్రసాదం అందించేవారు. ఇక ప్రతిపాదిత బంగారు నాణెంపై ఒకవైపేమో శ్రీవారి రూపం, మరోవైపు లడ్డూ చిత్రం ఉండేలా డిజైన్ చేయాలని భావిస్తున్నారు. ఈ ప్రతిపాదనకు ప్రభుత్వం ఆమోదం గనక లభిస్తే రానున్న వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా నాణెం ప్రారంభించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వర్మ అందిస్తారు తిరుపతి నుంచి. వర్మ, చెప్పండి, ఏకంగా తిరుమల తిరుపతి దేవస్థాన వైభవాన్ని తెలియజేసేలా మరొక నాణ్యం తయారు చేయాలని చెప్పి టీటీడీ అయితే యోచిస్తుంది. అయితే ఇక్కడ తిరుమల లడ్డూకు ఎంత ప్రత్యేకత ఉందో మనంతం చెప్పక అవసరం లేదు. అలాంటిది ఇక్కడ ప్రభుత్వం ఆమోదం తెలపగానే ఇక బ్రహ్మోత్సవాల్లో ఈ నాణ్యం వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయా? రవిచంద్ర, టిటిడి సంబంధించి లడ్డుకు మరో ఘనత సాధించేందుకు ప్రస్తుతం టిటిడి దానికి సంబంధించి ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే లడ్డుకు జియోగ్రాఫికల్ గుర్తింపుతో పాటు అలాగే పేటెంట్ హక్కు కూడా టిటిడికి లభించింది. అయితే త్వరలో టిటిడి ఈ లడ్డూకు ఏదైతే 300 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఒక బంగారు నాణ్యాన్ని ముద్రించాలని చెప్పి కూడా టిటిడి సంకల్పించింది. ఈ మేరకు ప్రతిపాదనను ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు ప్రభుత్వాన్ని కూడా పంపడం జరిగింది. ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే దీనికి సంబంధించి టిటిడి ఈ బంగారు నాణ్యాల తయారీ కూడా చేయనుంది. ఇప్పటికే భక్తులకు శ్రీవారి ఆలయం ఎదురుగా టిటిడి ఈ బంగారు వెండి నాణ్యాలను కూడా విక్రయిస్తూ ఉంటుంది. ఆ రోజు బంగారం వెండి రేట్లు ఎంత ఉన్నాయో దాని ప్రకారం ఈ విక్రయాలు అయితే ఉంటాయి. శ్రీవారి హుండీలో భక్తులు కొంతమంది నిలువు దోపిడీ వేసినప్పుడు బంగారం లాంటి వస్తువులు వేస్తూ ఉంటారు. ఆ బంగారాన్ని కరిగించి ఈ విధంగా డాలర్లను టిటిడి తయారు చేస్తుంటుంది. అలాగే ఇక్కడ నుంచి మామూలుగా ఈ డాలర్లో స్వామివారి ముఖ చిత్రం ఉంటుంది. స్వామివారి చిత్రంతో పాటు ఇక పైన లడ్డు సంబంధించి కొన్ని నాణ్యాల పైన లడ్డు చిత్రాన్ని కూడా ముద్రించాలని టిటిడి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇక 1725 ఆగస్టు 2వ తేదీన టిటిడిలో అంటే తిరుమలలో లడ్డూల విక్రయాలు అలాగే ఉచితంగా కానీ లడ్డూలు ప్రస్తుతం ఉన్న రూపంలో ఇవ్వటం స్టార్ట్ అయిందనిగా టిటిడి భావిస్తోంది. అంతకు ముందు బూందీ రూపంలో మాత్రమే భక్తులకు ఈ ప్రసాదం, తీపి ప్రసాదం పేరుతో ఈ బూందీని అందజేస్తుండేవారు. అయితే ఆ తర్వాత లడ్డూ రూపంలో మార్చి దానిని భక్తులకు ఇవ్వడం స్టార్ట్ అయింది. అప్పటి నుంచి అంతకు ముందు వడను మాత్రమే ఇచ్చేవారు. వడ, ఇతర ప్రసాదాలు, స్వామివారికి నైవేద్యాలు వేరే ప్రసాదాలు ఉంటాయి. అయితే లడ్డు మాత్రం ఏదైతే 1725 ఆగస్టు 2 నుంచి స్టార్ట్ చేసినట్లుగా భావిస్తున్నారు. ఆ తర్వాత ప్రస్తుతానికి లెక్క చూస్తే 311 ఏళ్లు ప్రస్తుతం లడ్డు సంబంధించి తిరుమలలో అందజేయటం ప్రారంభించి ఇన్ని ఏళ్లు గడుస్తున్నట్లుగా కూడా టిటిడి భావిస్తుంది. దీనికి ఒక గుర్తింపు ఏర్పాటు చేయాలని కూడా టిటిడి నిర్ణయించడం కూడా జరిగింది. అది ముఖ్యమంత్రి ఏదైతే వచ్చే నెల బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈసారి అధిక మాసం కావడంతో 2 సార్లు అక్టోబర్ తో పాటు సెప్టెంబర్ నెలలో బ్రహ్మోత్సవాలు ఉంటాయి. ఈ సెప్టెంబర్ నెలలో ముఖ్యమంత్రి స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించడానికి వస్తారు. ఆ సమయంలో ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఈ బంగారు నాణెం విడుదల చేయాలని టిటిడి నిర్ణయించడం కూడా జరిగింది. థ్యాంక్ యూ వర్మ.